ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు ఉదయం వచ్చేసి మోహిని అవతారం. జగన్నాటక సూత్రధారి దేవదేవుడు ఆ విష్ణువు మోహిని అవతారం ఏ విధంగా ధరించవలసి వచ్చిందో నేను చెప్తానండి. ఈ వీడియో ఫుల్గా చూసేయండి. క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతం కోసం దానవులు కలహించుకున్నారు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో అమృత కలశాన్ని చేపట్టి రాక్షసులందరినీ మాయ చేసి వాళ్ళకు అమృతాన్ని పంచిపెట్టారు. జగన్నాటక సూత్రధారి అయిన ఆ దేవదేవుడు మాయమోహానికి లొంగిన ఈ జగత్తు నుంచి తన భక్తుల్ని బయటపడేసేందుకు మోహిని రూపంలో వాహనే తిరుమాడ వీధుల్లో ఊరేగుతారని భక్తుల విశ్వాసం. తాత్కాలికమైన మోహవేషాలకు లోను కాకుండా శాశ్వతంగా మోక్షానికి మార్గం సంగమం చేయడమే మోహిని అవతారం పరమాత్మం. మోహిని అవతారంలో తిరుమాడ వీధుల్లో ఊరేగే శ్రీనివాసుని నమస్కరించుకుంటూ ఓం నమో వెంకటేశాయ అని నామధేయం చేయాలి. చూశారు కదండి మోహిని అవతారం స్వామివారు ఎందుకు ధరించాల్సి వచ్చిందో. ఇంకా ఈ వీడియోలో ఉన్న వీడియో వచ్చేసి మోహిని అవతారం అండి. స్వామివారు మోహిని అవతారంలో మాడ వీధుల్లో తిరుగుతారనమాట. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసేసేయండి. మోహిని అవతారంలో అమ్మవారు చాలా అయితే అద్భుతంగా అయితే ఉన్నారు. అసలు మహాలక్ష్మి అంత దీంతో అయితే వెలిగిపోతున్నారనమాట. నేనైతే వీడియోలో చూడడమే ఫొటోస్లో చూడడమే అమ్మవారిని, కానీ మోహిని అవతారంలో ఇంకా ఆ వెంకటేశ్వర స్వామి మోహిని అవతారంలో చాలా అద్భుతంగా అయితే కనిపించినారు లైవ్లో చూడంగా. ఇంకా మేమైతే 2 days నుంచి గరుడ సేవ మోహిని అవతారం చూడాలని వెయిట్ చేస్తున్నామండి. ఇంకా మా కోరిక అనేది ఈ రోజుతో తీరబోతుంది అనమాట. ఇంకా మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే పూర్తిగా చూసేసేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసేసేయండి.
స్వామివారు మోహిని అవతారంలో చాలా బాగా అయితే దర్శనం ఇచ్చారు మాకు. అసలు చాలా అందంగా కూడా ఉన్నారు స్వామివారు. ఇంకా మోహిని అవతారంలో అమ్మవారు ఎలాగైతే ఉంటారో అలాగే ఉన్నారనమాట. ఇంకా ఈ భక్తులు వచ్చేసి 2 days నుంచి వెయిట్ చేస్తున్నారండి మాడవీధిలో స్వామివారిని చూడటానికి. ఇంకా గరుడ సేవ ఈవినింగ్ గరుడ సేవ కాబట్టి ఇంకా గరుడ సేవకి ఇంకా ఎక్కువ రష్ అయితే ఉంటారు. ఇంకా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి టైంలో.